ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో ఏమంటున్నాడంటే, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టు వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇక్కడ యేసయ్యను నమ్మిన తర్వాత రక్షకునిగా ఆ రోజున మొదటి శతాబ్దంలో లేకపోతే 2వ శతాబ్దపు ప్రారంభంలో అపోస్తుల యొక్క సువార్తను వింటున్నటువంటి వారు, అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలను బట్టి రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి నిష్ట కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో శోధింపబడి పడిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు. విశ్వాసములో బలవంతులు ఉన్నారు, బలహీనులు కూడా ఉన్నారు. నా యొక్క విశ్వాస పరిమాణము మీ విశ్వాస పరిమాణము కంటే ఎక్కువై ఉండొచ్చు, లేకపోతే నా యొక్క విశ్వాస పరిమాణము మీ యొక్క విశ్వాస పరిమాణం కంటే తక్కువ అయి ఉండవచ్చు. నేను సందేహపడే వ్యక్తిగా ఉండవచ్చు, మనస్సులో చంచలమైన స్వభావము కలిగి ఉండవచ్చు, నిరీక్షణ కలిగి ఉండలేనటువంటి స్థితి ఉండవచ్చు, ప్రార్థనలో బలము లేనివాడుగా బలహీనుడుగా ఉండి ఉండవచ్చు. కాబట్టి అటువంటి వారిని ఒకరు క్రైస్తవ జీవితమును అంగీకరించిన తర్వాత అన్నీ విడిచిపెట్టి నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ భక్తితో జీవిస్తూ ఉన్నప్పుడు జీవితంలో ఎదురు అయ్యే శ్రమలను కష్టాలని ఓర్చుకోవడము అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకనే బలహీనులు అన్నాడు. కాబట్టి ఆచార వ్యవహారాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, పౌలు అదే అంటున్నాడు. ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనేడలా, ఎవరైనా ఏదైనా తప్పిదములో చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును, సో ఆత్మ సంబంధాలు ఎవరైతే ఉన్నారో వారిలో ప్రతివారు కూడా ఒకానొక వేళ పొరపాటున ఆత్మ సంబంధులు కూడా కొన్ని పరిపాట్లలో చిక్కుకోవచ్చు, తప్పిపోవచ్చు, అవకాశం ఉంది. ఎంతో భక్తిపరులు అని పిలువబడినటువంటి వారే వారి జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను బట్టి కొన్ని సందర్భాల్లో పడిపోయారు. దావీదు చాలా గొప్పవాడు భక్తిలో, దేవుని హృదయానుసారుడు దావీదు. అటువంటి దావీదికే శోధనలు తప్పలేదు. ఆ శోధనలో పడిపోయిన తర్వాత తగిన మూల్యాన్ని రాజైన దావీదు చెల్లించుకోవలసి వచ్చింది. భక్తులు ఉన్నారు. మరి మనము ఏ పాటి వారము? మోషే ఉన్నాడు. ఒకానొక సమయములో దైవజనుడైన ప్రవక్త అయిన మోషే కూడా దేవుడైన యెహోవా మాటను నమ్మకుండా యెహోవా దేవుడు చెప్పిన దానికి విరోధంగా చేసిన పనిని బట్టి ఆయన ఎంతటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు? కనాను దేశము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించేటువంటి యోగ్యతను, అర్హత లేకపోతే భాగ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, అంటే ఆత్మ సంబంధులైన వారు కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ప్రతివాడు తానను శోధింపబడుదునేమో. అవును, శోధనలు అందరికీ ఉన్నాయి. అపవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని శోధించింది. కాబట్టి ఏమంటున్నాడంటే తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకోవాలి. ముందు తాను శోధనలో పడకుండా చూచుకోవాలి. చూచుకుంటూ సాత్వికమైన మనస్సుతో మరి తప్పిదములో పడినటువంటి వారిని, తప్పు చేసినటువంటి వారిని మంచి దారికి తీసుకొని రావాలి.
ఈ రోజున ఆయన పడ్డాడు, రేపు నేను శోధనలో పడవచ్చు. కాబట్టి మనము ఆత్మ సంబంధము గట్టిగా ఉన్నవారము, బలవంతులమై ఉన్నవారము మనం ఏమి చేయాలంటే, మన ఎదుట ఎవరైనా కూడా మన సహోదరి సహోదరులు, మన విశ్వాసులు ఎవరైనా ఒకవేళ ఈ తప్పైనా చేస్తే వారిని మనము ప్రేమతో, సాత్వికముతో, మంచి మనసుతో వారిని మనము కాపాడాలని వాక్యము సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. చూడండి, కీర్తనల గ్రంథము 141వ సంకీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను అని ఇక్కడ దావీదు, రాజైనటువంటి దావీదు ఈ కీర్తనలో సెలవిస్తున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటే ఎవరిని కొడతారు, ఎవరిని గద్దిస్తారు, ఎవరిని మంచి మార్గంలో పెడతారు? తప్పిపోయినటువంటి వారిని మంచి మార్గంలో మనము పెట్టాలి. కాబట్టి అంటున్నాడు, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఒక గద్దింపు అనేది, ఒక వ్యక్తిని మంచి మార్గంలో పెట్టడానికి గద్దింపు అనేది దేనితో సమానం అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు? తైలాభిషేకముతో సమానము. నేను దానిని త్రోసివేయను. కాబట్టి మీరు సామెతల గ్రంథమును చదివితే, సామెతల గ్రంథములో మరి సొలొమోను మహారాజు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం నా కుమారుడా, తండ్రి నిన్ను శిక్షించినప్పుడు నీవు ఆయన గద్దింపుకు లోబడి ఉండాలి. ఏ తండ్రి అయితే కుమారుణ్ణి శిక్షిస్తాడో ఆ కుమారుడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి తండ్రి మాటకు విధేయత చూపాలి అని ప్రభునందు ప్రియులార వాక్యము చెప్తుంది. ఈ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనములో ఏమని రాయబడి ఉంది అంటే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడంట. ఎవరండి జ్ఞానము గలవారు? ఏ కుమారుడైతే తండ్రి ద్వారా శిక్షింపబడతాడో తన తప్పుకి, అటువంటి కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడంట. 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన వాక్యము, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించండి. ఉపదేశాన్ని వినాలి బిడ్డలు, తర్వాత వివేకము పొందునట్లుగా వాటిని మనము ఆలకించాలి. కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనము చూడండి, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. ఇటువంటి వచనాలు సామెతల గ్రంథములో చాలా ఉన్నాయి. గడిచిన ఆదివారమున మనము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి చివరి వరకు ధ్యానము చేసుకున్నాం. అందులో ప్రత్యేకంగా తప్పిపోయిన కుమారుడిని గురించి వాక్యాన్ని మనము ధ్యానము చేసుకున్నాం. చాలా విషయాలను మనము ఆ రోజున దైవవాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఎవరైనా ఏ తప్పితములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైనటువంటి వారు కూడా ఆలోచించాలి. మేము కూడా పడిపోతామేమో, మేము కూడా తప్పిపోతామేమో. కాబట్టి మనము తప్పిపోయినటువంటి వ్యక్తిని మంచి మార్గంలో పెట్టాలి. రేపు ఒకవేళ మనం తప్పిపోతే మనలను ఇంకొకరు గద్దించి శిక్షించి కావచ్చు, బుద్ధి మాటలు చెప్పి కావచ్చు, ఏ రకంగానైనా మనలను ప్రేమతో సాత్వికముతో పడిపోయినటువంటి మనలను లేవనెత్తడానికి, మన తప్పు మనకు తెలియచేసి మనము పాపక్షమాపణ పొందుకోవడానికి ఇతరులు మనకు సహాయాన్ని చేస్తారు. కాబట్టి ఆత్మ సంబంధులైనటువంటి వారు కూడా
వారు శోధనలో పడుతారు కాబట్టి ఖచ్చితంగా మనము ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. మరి తప్పిదములో ఉన్నటువంటి వారిని మంచి మనసుతో, సాత్వికముతో మనము వారిని మంచి దారికి తీసుకురావాలి. మంచి దారికి తీసుకురావాలి. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎందుకు మంచి దారికి తీసుకురావాలంటే, మళ్ళీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని స్వరూపమును ధరించుకున్నాము, ఆయన పోలిక మనలో ఉన్నది. నాకెందుకులే ఎదుటివారు ఏమైపోతే ఏంటి అని అనుకుంటాం. దీనికి కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణం అంటే, కొన్ని సందర్భాల్లో మనము ప్రేమతో, సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి మనము సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దానిని అంగీకరించరు, తృణీకరిస్తారు, మనల్ని దూషణ మాటలు అంటారు. మన మీదికే కొన్ని సందర్భాల్లో నిందలు, అపనిందలు, అవమానాలు వస్తాయి. కాబట్టి నేను మంచి చేయడానికి వెళ్ళి నేను చెడ్డవాడిని ఎందుకు అవ్వాలి? ఇది జీవితంలో అనుభవం ద్వారా తెలుస్తుంది. కాబట్టి నాకెందుకులే, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారులే అని కొన్ని సందర్భాల్లో మన మనసులో పుట్టేటువంటి ప్రేరేపణను బట్టి మనము తప్పించుకుంటాం. యేసు ప్రభువారు లోకమంతటి కొరకు ఆయన మరణించాడు, తప్పిపోయిన వారిని రక్షించడానికే కదండి. ఇది చెప్పాడు యేసే చాలా స్పష్టంగా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ వేసినటువంటి వారు ఏమన్నారు? ఆయన్ని దూషించారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుంచి క్రిందికి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అన్నారు. యేసయ్యతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగల్లో ఒక దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. యేసయ్య శోధనలో పడ్డాడు. ఆయన కూడా శోధనలు వచ్చినాయి. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినప్పుడు, ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక ఈ యొక్క 6వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకనే రాజైన దావీదు మహారాజు అన్నాడు, ఆ గద్దింపు ఎలాగుంటుందంట? తైలాభిషేకములాగా ఉంటుంది. ఎందుకంటే మనము నశించిపోకుండా, మనము పడిపోకుండా మనల్ని ఒకరు కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దానిని మనమందరము కూడా అంగీకరించవలెను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు కుంటి కాలు బెణకక బాగుపడే నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. మీ పాదములకు మార్గములను సరళము చక్కగా మీరు చేసుకోండి. బాప్తిస్మిచ్చి యోహాను ఏమని చెప్పాడు? నేను ఒక అరణ్యములో ఒక కేకని, నేను ఒక స్వరాన్నే. మార్గము సరళము చేయడానికి, ఆయనకు మార్గమును సరళం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నాకంటే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మము ఇస్తాడు. ఇది బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము. ఆ ప్రక్రియలోనే యేసయ్య లోకములో ఉన్న పాపులందరినీ కూడా రక్షించడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని సమర్పించుకున్నప్పుడు ఈ అవమానాలు ఆయన పొందాడు. ఆయన అపహసించారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, మోచేతులతో ఆయన్ని గుద్దారు. ఇవన్నీ కూడా మనము సువార్తల్లో చివరి అధ్యాయాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకని? తప్పిపోయినటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి దాన్ని నెరవేర్చాడు. కాబట్టి
పౌలు ఈ గలతీయుల్లో పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు ఈ మాట చెప్తున్నాడు. ఎవరైనా పడిపోవచ్చు. నేను పాస్టర్ అయినంత మాత్రాన నేను శోధనలో పడిపోనని ఏమన్నా గ్యారెంటీ ఉందా? లేదు, అస్సలు లేదు. నేను తప్పు చేయనని ఏదైనా గ్యారెంటీ ఉందా? మీకు కనబడకపోవచ్చేమో. మీకు కనబడకుండా నేను ఎన్ని తప్పులు చేస్తానో. మా పాస్టర్ గారు, మా సేవకుడు మంచివాడండి, ఆయనలో ఏ తప్పు లేదండి, ఏ చెడు అలవాట్లు లేవండి. అది మీ హృదయములో ఒక సేవకుడి పట్ల ఉండేటువంటి నమ్మకము, విశ్వాసము, మంచితనము. ఈ రోజున సేవకులు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా సంఘము వాటిని కప్పిపుస్తూ సేవకుడిని ఆదరిస్తూ ప్రేమిస్తూ పోషిస్తుంది. ఎవరి గొప్పతనము? దేవుని పట్ల సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం అది ప్రభునందు ప్రియులారా. కాబట్టి అందుకని అంటున్నాను, మీ ఎదుట నేను ఏమి చేయలేకపోవచ్చు, కానీ మీరు చూడకుండా నేను ఏదైనా చేయవచ్చు. మీ కంటికి కనబడకపోవచ్చు. ఆ విధంగా నేను పడిపోవచ్చు. నేను పడిపోయానని తెలుసుకున్నవారు, నన్ను ప్రేమించిన వారు నిజంగా నన్ను గద్దించి, ఇదిగో మీరు ఈ తప్పు చేశారు, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మీరు మాకు మాదిరి, మీరు మా ఆత్మీయ తండ్రి అని సంఘము చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే సేవకులు కూడా బలహీనులే కాబట్టి వాళ్ళని మనం ఏమనకూడదు, తిట్టకూడదు, శపించకూడదు, దూషించకూడదు, కానీ మంచి చెప్పవచ్చు, తప్పు లేదు. మీరు పెద్దవారులాగా పాస్టర్ గారికి మీరు ఈ తప్పు చేశారని తెలియచేయడంలో ఎంత మాత్రము సంశయించకూడదు. ఇది కేవలము విశ్వాసులకే కాదు, ఇది సేవకులకు కూడా వర్తిస్తుంది, మనము గమనించాలి. అందుకని అన్నాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. ఎవరు ఆత్మ సంబంధులో? మనము దేవునికి వాక్యములో చూద్దాం. చూడండి, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. అది మన యొక్క బాధ్యత అంటున్నాడు ఇక్కడ పౌలు. కాగా బలవంతులమైన మనము. నేను బలవంతుణ్ణి అని ఎవరు అనుకుంటున్నారో, బలవంతుడు అని తాను అనుకునేవాడు తాను పడిపోకుండా చూసుకోవాలంట. అయితే బలవంతుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి? ఒక క్వాలిటీ ఏమి ఉండాలి? ఆయన ఏమి చేయాలి? మనలను మనమే సంతోషపరచుకోవడం కాదు, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని మనము భరించాలి అని అంటున్నాడు. చూడండి 14వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఇదే రోమపత్రిక. ఏమంటున్నాడండి? విశ్వాసము విషయమై బలహీనులైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. వాదోపవాదాల ద్వారా గొడవలు తప్ప ఇంకా ఏమీ కూడా సమయం వృధా, మనశ్శాంతి పోతుంది, నెమ్మది పోతుంది, శత్రుత్వము పెరుగుతుంది. కాబట్టి విశ్వాస విషయంలో ఏమని అంటున్నాడంటే, బలహీనుడైన వానిని చేర్చుకోండి. ఆయనకి తక్కువ విశ్వాసం కాబట్టి ఆయన్ని మనము చేర్చుకోవాలి. ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. బలవంతుడు కాబట్టి ఆయన బలహీనులైన వారిని అందరినీ కూడా ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి మనం ఇది గమనించాలి. ఎటువంటి సంశయాస్పద వాదాలను పెట్టుకోకుండా మనము బలహీనులను బలపరచాలి. అదే జ్ఞానవంతులు చేసేటువంటి పని, అదే భక్తిపరులు చేయవలసినటువంటి పని. ప్రభునందు ప్రియులారా, నా మట్టుకు రక్షణ, నేను రక్షింపబడితే చాలు, నేను బాగుంటే చాలు, తప్పులేదు అనుకోవాలి. నా కుటుంబం బాగుంటే చాలు, నా భార్య బిడ్డలు, నా భర్త బిడ్డలు బాగుంటే చాలు, నా తోబుట్టులు బాగుంటే చాలు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు ఇతరులు కూడా బాగుండాలని మనము కోరుకోవాలి. అందరూ బాగుండాలి, ఆ అందరిలో మనం ఉండాలి.
మనం ఉండాలి. ఆ విషయాన్ని ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని ఈ మొదటి వచనములో అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆత్మ సంబంధులైన మనలో ప్రతి ఒక్కరు కూడా మనము కూడా శోధింపబడతామేమో అని మన విషయమై మనము చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని, అంటే తప్పుదారిలో పోవుచున్నటువంటి వారిని ఏం చేయాలంట? మంచి దారికి తీసుకొని రావాలి. ఎట్లాగా? సాత్వికమైన మనస్సు ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. భూలోకములు అంటే ఆయన ఒక్కడే ఉంటాడా? భూలోకములు అందరూ ఉంటారు. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని భాషల వారు, అన్ని ప్రాంతాల వారందరూ కూడా ఈ భూలోకములో ఉంటారు. అంటే వారందరికీ కూడా ఇష్టడుగా ఉంటాడని అర్థం. ఎవరికైతే సాత్వికమైన మనస్సు ఉంటుందో వాళ్ళందరికీ ఇష్టలుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ సాత్వికమైన మనస్సు ఉంటుందో, ఎదుటి వ్యక్తి పాపములో పడుతూ ఏదైనా కష్టాల్లో ఉంటే మన మనస్సు ఆగదు. మదర్ తెరీసా మనస్సు అదే. వాళ్ళ ఆ స్థితిలో ఉంటే ఆమె చూచి తట్టుకోలేకపోయింది. నేను వాళ్ళకి ఏదైనా సహాయము చేయాలి, వాళ్ళను ఆదుకోవాలి, వాళ్ళను బ్రతికించాలి, వాళ్ళను రక్షించాలి. అది సాత్వికమైన మనసు. దానిని మనము మదర్ తెరీసా యొక్క జీవితంలో మనము గమనించగలము ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న యొక్క మాట చూడండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలను చదువుకుందాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండాలి. ఆ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలోని 3వ భాగంలో సాత్వికమైన మనస్సు ఉంటే మనము చేయవలసినటువంటి పనులు ఏంటో పౌలు తిమోతికి రాసినటువంటి యొక్క 2వ పత్రికలోని 2వ అధ్యాయంలోని 24వ వచనము నుండి 26వ వచనములో తెలియజేస్తున్నాడు. చాలా చక్కగా చెప్పాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండాలి. చూసారా? ఇన్ని విషయాలను మనము మనసులో పెట్టుకొని ఆ సాత్వికము కలిగి మనము శోధనలో పడకుండా ఎదుటి వారిని మంచి దారిలోనికి నడిపించడానికి మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. సాత్వికమైన మనసుతో గద్దించాలి. ఈ సాత్వికమైన మనసులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, దీర్ఘశాంతము ఉంటుంది, ఆత్మ ఫలము ఇందులో ఉంటుంది. ఈ యొక్క సాత్వికమైనటువంటి మనస్సులో మనము
భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే అందరి మనస్సులను మన వైపు తిప్పుకోనగలిగేటువంటి శక్తి అన్నమాట. అందరూ మనలను చూచి మనల్ని అనుసరించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కల్పించడమే సాత్వికమైన మనస్సు. ఆయన చాలా సాత్వికుడు అండి, చాలా సాత్వికుడు. ఎవరు? మోషే. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరంటే మోషే. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడైన యెహోవా చెప్పాడు. అందుకనే తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడుదల కలుగ చేయడానికి ఆయనను నాయకుడిగా వాడుకున్నాడు దేవుడైన యెహోవా. కనుక ఈ సాత్వికమైన మనస్సు మనకుంటే మనం లోకాన్ని జయించవచ్చు. యేసయ్య అది అన్నాడు, నేను లోకమును జయించాను, మీరు కూడా లోకాన్ని జయించండి అని చెప్పాడు. కాబట్టి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము కూడా శోధనలో పడిపోవచ్చు. మనము పడిపోకుండా ఉండాలి అంటే మనము సాత్వికమైన మనస్సుతో ఎదుటి వ్యక్తిని మంచి మార్గములో పెట్ట శక్తిమంతులమై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 6వ అధ్యాయంలోని ఈ మొదటి వచనములో ఉన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని మనం కనుగొని ఆ విధముగా జీవిస్తూ దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, శక్తిని బట్టి తప్పు చేస్తున్నటువంటి వారిని మంచి మార్గములో పెట్టడానికి దైవ కృప మనకందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఆమేన్.